స్మార్ట్ లివింగ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. బీ వెరీ కేర్ఫుల్. బాగా వాటర్ తీసుకోండి, డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి, సీజనల్ ఫ్రూట్స్ని బాగా తినండి, అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచేటువంటి డైట్స్ అన్నీ కూడా మిస్ చేయకుండా తీసుకోండి. స్టిల్ ద పాండమిక్ ఈస్ గోయింగ్ ఆన్ కాబట్టి కొంచెం కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ ధరించండి. మీ హెల్తే మీ ఫ్యామిలీ హెల్త్, మీ సేఫ్టీయే మీ ఫ్యామిలీ సేఫ్టీ. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు చూసినటువంటి థంబ్నెయిల్ బేస్ చేసుకొని మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఎలాంటి వీడియో అని. సో ఈ వీడియోకి ముందు ఎపిసోడ్ అంటే అసలు బేసిక్ వాట్ ఈజ్ యువర్ బాడీ టైప్ అని మీకు తెలుసుకోవాలి అని ఉంటే దానికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి వీలైతే దాన్ని కూడా ఫుల్ లెంత్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. దట్ ఈస్ రియల్లీ ఇన్ఫర్మేటివ్ అండ్ మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సో థ్యాంక్ యూ. అండ్ అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అస్సలు ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని చాలా కోరికగా ఉంటుంది. కానీ అసలు ఆ పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ వాళ్ళ బాడీకి అనుగుణంగా ఎలాంటిది లీడ్ చేయాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వాటన్నిటికీ సొల్యూషనే ఈ ఎపిసోడ్. సో వీడియోని ఫుల్ లెంత్ వాచ్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే వాట్ ఈస్ పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్? ఎన్ని గంటలకు నిద్రలేయాలి, ఎన్ని గంటలకు నిద్రపోవాలి, ఏ టైంలో డైట్ బాగా తీసుకోవచ్చు, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైంలో మెడిటేట్ చేయాలి, ఎలాంటి టైంలో వర్క్ సూటబుల్, నా బాడీ టైప్ ఏంటి, ఇవన్నీ చాలా రకాల క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి మన బాడీకి, మన మైండ్కి, రెండిటికి కూడా. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాధానం ఈ ఎపిసోడ్లో మీకు దొరుకుతుంది. అండ్ అలాగే ఈ వీడియోని ఫుల్ లెంత్ వాచ్ చేస్తే చాలా క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ దొరుకుతుంది. అండ్ మీ విలువైన సలహాలు సూచనలు కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు అడిగేటువంటి క్వశ్చన్స్కి కూడా నేను ఐ విల్ జస్ట్ గివ్ యూ ఆన్సర్స్ దేర్ వెరీ ఈజీలీ. అండ్ ఆఫ్ కోర్స్ యూట్యూబ్లో కూడా నేను రెస్పాండ్ అవుతున్నాను ఇమ్మీడియట్గా టు ద మ్యాక్సిమం. అండ్ ఇన్ కేస్ ఇంకా ఏదన్నా మీరు తెలుసుకోవాలి అని అంటే ఈ ఎపిసోడ్స్కి సంబంధించి ఏదైనా హెల్త్ ఇష్యూకి సంబంధించి వీడియో రిలేటెడ్ ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. వేకప్. ఎన్ని గంటలకి నిద్రలేయాలి మన బాడీ టైప్ ప్రకారం? యాక్చువల్గా 3 పర్సనాలిటీస్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా, వాత, పిత్త, కఫ, ఈ 3 గుణాలు ఆయుర్వేదం ప్రకారం. సో మనం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో పంచభూతాలు మన బాడీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో కూడా మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో. అదే రకంగా మనకి ఈ ప్లానెట్స్, ఈ గ్రహాలు కూడా మన బాడీలో ఒక మంచి రోల్ని ప్లే చేస్తాయండి. ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు. సో ఈ 2 కూడా మన బాడీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకనే డే టైం ఒక షెడ్యూల్ ఉంటుంది, నైట్ టైం అనేది ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్స్ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా మనం ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయొచ్చు వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. సో ఎన్ని గంటలకు నిద్రలేయాలి? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. సో యాక్చువల్గా ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మముహూర్తంలో నిద్రలేయాలి. బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? లాస్ట్ ఫేజ్ ఆఫ్ డార్క్నెస్ని బ్రహ్మముహూర్తం అంటాం. ఇది ఎగ్జాక్ట్గా సూర్యోదయానికన్నా 1 గంట 36 నిమిషాల ముందు వస్తుంది. ప్రతిరోజు మీరు సూర్యోదయాన్ని చెక్ చేసుకోవచ్చు, క్యాలెండర్లో మీకు అవైలబుల్గానే ఉంటుంది. దానికన్నా 1 గంట 36 నిమిషాల ముందు వచ్చేదే బ్రహ్మముహూర్తం. ఈ ముహూర్తంలో మన బాడీలో ఉన్నటువంటి అన్ని సెన్సెస్ యాక్టివ్గా ఉంటాయి అండ్ ప్లానెట్స్కి బాగా రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో లేస్తే మన బాడీ చాలా యాక్టివేట్ అవుతుంది. 2-3 రోజులు కష్టంగా ఉన్నా లేదా వారం రోజులు కష్టంగా ఉన్నా ఇది మీరు ఒక దినచర్యలో భాగంగా చేసుకుంటే పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ మీద అవుతుంది. అందుకని పెద్దవాళ్ళు చాలాసార్లు చెప్తుంటారు తెల్లవారుజామున నిద్రలేయండి, యాక్టివ్గా ఉంటారు అని అనేసి. స్టార్టింగ్లో నిద్ర లేచిన తర్వాత ఒక 2-3 రోజులు డ్రౌజీనెస్, ఆ మత్తు ఉంటుంది. కానీ ఇది మీరు ఫాలో అయ్యి చూడండి, మీరే మిరకల్స్ చూస్తారు మీ లైఫ్లో. సో ఈ బ్రహ్మముహూర్తం జనరల్గా మనకి 5-5:30 ఆ రేంజ్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో దానికన్నా ఎగ్జాక్ట్ టైం మీరు 3:30కి టైం పెట్టుకోండి. 3:30కి టైం పెట్టుకొని యూ ట్రై టు వేకప్ బై 3:30. ఒక వారం రోజులు దీన్ని ప్రాక్టీస్ చేసి చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ యూ విల్ మెన్షన్ ఇన్ ద కమెంట్ చాలా బాగుంది అని మీరే చెప్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని. సో 3:30 ఈ టైం. మరి ఈ 3:30కి లేచిన తర్వాత ఏం చేయాలి? జనరల్గా జరిగే ప్రొసీజర్స్ ఏంటి? సో 3:30కి లేచిన తర్వాత కొంచెం హాట్ వాటర్ తీసుకోండి, లూక్ వామ్ వాటర్. మీ బాడీకి సరిపడే టెంపరేచర్లో లూక్ వామ్ వాటర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ యువర్ బౌల్స్. సో మీ స్టమక్ని ఫస్ట్ క్లీన్ చేసేసుకోండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్
ఫేస్ వాష్ చేసుకోవడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అండ్ అలాగే బ్రష్ చేసేసుకోవడం. ఇవి రెగ్యులర్గా జరిగేటువంటి దినచర్యలు. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి? దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్. మనం చేయాలనుకున్నటువంటి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏ బాడీ టైప్ ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. వాత గుణం కలిగిన వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు లీన్గా ఉంటుంది వీళ్ళ బాడీ మాస్ అనేది. సో కాబట్టి వీళ్ళు లెస్ టైం, తక్కువ టైం ఎక్సర్సైజ్ చేయాలి. అదే రకంగా వీళ్ళు చాలా లో అంటే హెవీ వెయిట్స్ మోయడము, హెవీ ఎక్సర్సైజ్ లాంటివి చేయకూడదు. నెక్స్ట్ పిత్త. ఈ గుణం కలిగిన వాళ్ళు, పిత్త గుణం కలిగిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే మోడరేట్ ఎక్సర్సైజ్, మోడరేట్ టైం వరకు చేయాలి. అలాగే కపగుణం కలిగిన వాళ్ళు, వీళ్ళు తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. వీళ్ళ మెటబాలిజమ్స్ కొంచెం లోలో ఉంటాయి కాబట్టి వీళ్ళు హెవీ ఎక్సర్సైజ్ దట్టు ఎక్కువ టైం అనేది వీరు కంట్రిబ్యూట్ చేయాలి ఎక్సర్సైజ్ కోసం. మరి మీరు టైం అంటున్నారు, కరెక్ట్గా స్పెసిఫై చేయట్లేదు అని అంటే ఎగ్జాక్ట్గా మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ ట్రిగర్ అయ్యేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే వెన్ యూర్ అండర్ ఆర్మ్ స్వెట్. సో అండర్ ఆర్మ్స్లో స్వెట్టింగ్ స్టార్ట్ అయితే, చెమట పోయడం అనేది స్టార్ట్ అయ్యిందని అంటే దట్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు స్టాప్ ద వర్కౌట్. సో అండ్ అలా అనేసి ఇమ్మీడియట్గా ఆపాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఫీల్ దట్ సో ఇది నా బాడీకి ఓకే సూట్ అయ్యింది, చెప్పాను కదా ఈ 3 టైప్స్ ఎంతెంత టైం చేయాలో మినిమం హాఫ్ అన్ అవర్ అనేది ప్లాన్ చేసుకున్నారు అని అంటే దట్ హెల్ప్స్ యూ అలాట్. ఈ హాఫ్ అన్ అవర్ వాతగుణం, నెక్స్ట్ కపగుణం వాళ్ళు 45 minutes అండ్ కఫగుణం కలిగిన వాళ్ళు 1 hour అండ్ పిత్తగుణం కలిగిన వాళ్ళు 45 minutes ఇలా ప్లాన్ చేసుకున్నారు అని అంటే ఎక్సర్సైజ్ విల్ బీ పర్ఫెక్ట్ టైమింగ్స్. అండ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫ్యాన్లు ఏసీలు లేకుండా చేసేదానికి ట్రై చేయండి. అండ్ సమ్మర్ ఇస్ ద బెస్ట్ టైం టు లూజ్ ద వెయిట్. సమ్మర్ డైట్ ప్లాన్స్ కూడా త్వరలోనే మన వీడియోలో రాబోతున్నాయి. అండ్ సో ఈ ఎక్సర్సైజ్కి పర్ఫెక్ట్ టైం. అలాగే ఇందాక బ్రహ్మముహూర్తం గురించి మీకు చెప్పాను కదా, ఒక విషయం షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జనరల్గా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు తెల్లవారుజామున వచ్చే కళలు జరుగుతాయి అనేసి. ఆ టైంలో మన వాత గుణం చాలా యాక్టివ్గా ఉంటుంది మిగతా 2 గుణాల కన్నా కూడా. కాబట్టి ఆ టైంలో వచ్చిన కళలు కూడా మనకు బాగా గుర్తుంటాయి కాబట్టి మనం దాన్ని కంటిన్యూస్గా అనుకుంటూనే ఉంటాం. మనం ఏది థింక్ చేస్తే అదే జరుగుతుంది మనకి. సో ఎక్కువగా దాన్ని ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది. అవి ఆ టైంలో వచ్చే కళలు కూడా బాగా గుర్తుంటాయి. మీరు ఒకసారి గమనించి చూడండి. సో ఆ టైం మన ప్లానెట్స్ మన బాడీతో సింక్లో ఉంటుంది కాబట్టి అన్ని సెన్సెస్ యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనకి 6th సెన్స్ కూడా బాగా వర్క్ చేస్తుంది. కాబట్టి బ్రహ్మముహూర్తం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంకి వేకప్. సో నిద్ర లేచేదానికి గట్టిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే సో ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? యూ హ్యావ్ టు టేక్ యువర్ బాత్. 15 minutes అయిపోయిన తర్వాత మీ బాడీ క్లీనింగ్ పర్పస్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఈ పర్పస్ అంటే ఈ బాతింగ్లో కూడా ఒక ప్యాటర్న్ ఉందండి. సో అందరూ వేడి నీళ్ళు, అందరూ చన్నీళ్ళు కాదు. బాడీ టైప్ను పట్టే మనం ఏ నీటితో స్నానం చేయాలి అనేది కూడా నిర్దేశిస్తుంది ఆయుర్వేదం. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ చిట్కాలండి. సో ఈ ఆయుర్వేదం ప్రకారం ఏ బాడీ టైప్ ఏ వాటర్ అనేది తీసుకోవాలో కూడా చూద్దాం. ఇప్పుడు మనం వాతగుణం కలిగిన వాళ్ళు కొంచెం వేడి నీటితో స్నానం చేయడం అనేది మంచిది. వీళ్ళు చాలా రిలాక్స్గా సూదింగ్గా ఫీల్ అవుతారు. అదే రకంగా కపగుణం కలిగిన వాళ్ళు కొంచెం అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి వాటర్ని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళ బాడీ చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంది. ఇంకా పిత్తగుణం కలిగిన వాళ్ళు వీళ్ళు వేడిని అసలు తట్టుకోలేరు. వేడి వీళ్ళ ఒంటికి తగిలే కొద్దీ వీళ్ళలో కోపం పెరిగిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు లూక్ వామ్ వాటర్తో స్నానం చేయడం అనేది మంచిది. బాడీ రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఈ 3 కేటగిరీస్ ఇటువంటి వాటర్తో స్నానం చేయడం అనేది ఇట్ ఈస్ రికమెండబుల్. యాజ్ పర్ ఆయుర్వేద ఎప్పుడు కూడా ముఖ్యంగా తల స్నానం చేయాలి అని అంటే హెయిర్కి సంబంధించి కానీ లేదంటే ఫేస్కి సంబంధించి కానీ ఎక్కువగా కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటరే సజెస్టబుల్ అండి. జనరల్గా హెయిర్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ప్రోటీన్కున్న గుణం ఏంటి? వేడి తగిలిందని అంటే దాని యొక్క ఒరిజినల్ రూపాన్ని కోల్పోతుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్ అంటే ప్రోటీన్ కదా. సో మీరు కావాలంటే దీన్ని వేడి ఎగ్ని తీసుకొని వెళ్ళి ఆమ్లెట్ వేసారనుకోండి, ఏమైపోతుంది? ఆ వేడికి అలా స్టిఫ్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ దాని ఒరిజినల్ నేచర్కి రాలేరు కదా. సో అందుకనే హెయిర్కి ఎక్కువగా డ్రైయర్స్ పెట్టడం కానీ లేకపోతే ఆ స్ట్రైట్నర్స్ని అప్లై చేయడం అనేది కానీ కరెక్ట్ కాదు అని అంటారు. సో కాబట్టి ప్రోటీన్ కంటెంట్ని కాపాడుకోవాలి అని అంటే మన ఫేస్ అండ్ మన బాడీ అంతా కూడా మేడప్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లిపిడ్. కాబట్టి ఎక్కువగా కూడా మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉండేటువంటి వాటర్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఫర్ బాతింగ్.
అండ్ అలాగే హార్ట్కి కూడా ఇదే సూటబుల్, నార్మల్ టెంపరేచర్, చల్లటి నీరు కాదు. సో ఇది మన బాడీలో ఏమవుతుంది అని అంటే యాక్టివేట్ చేయడానికి, ప్రతి ఒక్క ఆర్గాన్ని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మరీ మీకు ఇబ్బంది అనిపించింది అని అంటే అట్లీస్ట్ లూక్ వామ్ వాటర్తోనే ట్రై చేయకండి. మరి హెవీ వాటర్, హాట్ వాటర్ అనేది ఇట్స్ నాట్ రికమెండబుల్. ఒక్క వాతగుణం కలిగిన వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఎప్పుడైనా కూడా ఈ హాట్ వాటర్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఈ స్నానం అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి విధి ఏంటి? స్నానం అయిపోయిన తర్వాత యూ షుడ్ గో ఫర్ యువర్ మెడిటేషన్. మెడిటేషన్ అనేది కూడా మీ బాడీకి యాక్చువల్గా అయితే మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాల పాటు మనం మెడిటేషన్ చేయాలి. అది మన ఒంటికి చాలా మంచిది. సో ఈ మెడిటేషన్ అనేది మీరు ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్కి ముందే చేయడం సజెస్టబుల్. జనరల్గా మనం బ్రేక్ఫాస్ట్ చేయంగానే ఏమవుతుంది, మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం, అక్కడ నుంచి ఇంకా దాని పనిలో అది వెళ్ళిపోతుంది కదా, అబ్జార్బ్ చేయడం, ప్రతి కణానికి వెళ్ళి ఫుడ్ని అందించడం. ఈ పనిలో ఎక్కువ అయిపోవడం వల్ల బ్రెయిన్కి మనకి సరైన లింక్ అనేది ఉండదు. అదే మీరు ఎంటీ స్టమక్తో మెడిటేట్ చేయడం వల్ల మీ బాడీలో కంప్లీట్గా మీరు ఏదైతే మెడిటేట్ చేస్తున్నారో మీ శ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, ఇవి కంప్లీట్గా మీ బ్రెయిన్కి రీచ్ అయ్యి దాన్ని యాక్టివేట్ చేయడానికి, మీ ఇంటలెక్ట్, మీ తెలివి బాగా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ మెడిటేషన్. సో వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్కి ముందే చేయడం అనేది యాజ్ పర్ ఆయుర్వేదం ఇట్ ఈస్ సజెస్టబుల్. సో ఈ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా ఏ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయాలి? సూర్యోదయం అయిపోయిన తర్వాత గంట నుంచి 1.5 గంట తర్వాత ఖచ్చితంగా మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్సెప్షనల్ అండి. సో మిగతా వాళ్ళకి జనరల్గా ఏంటి అని అంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అయ్యే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు చేయాలి అని అంటే సూర్యోదయం అయిన తర్వాత గంటన్నరకి మన బాడీలో అగ్ని స్టార్ట్ అవుతుంది, అగ్ని చక్రం స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో పంచభూతాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, దాంట్లో అగ్ని విల్ స్టార్ట్. సో ఈ అగ్ని మనకి సిగ్నల్ పంపిస్తుంది అనమాట, యూ షుడ్ పుట్ సంథింగ్. సో ఎందుకంటే ఎర్లీ అవర్స్లో లేస్తాం కదా, 3:30కి లేచిన తర్వాత ఈ టైంకి కరెక్ట్గా మన బాడీలో మనకి అన్ని సెన్సెస్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ని బాడీకి అందించాలి. బాడీకి అందించిన తర్వాత యూ కెన్ గో విత్ యువర్ రెగ్యులర్ వర్క్. సో 1 o'clock వరకు మీ రెగ్యులర్ వర్క్ ఏదైతే ఉందో, మీరు ఇంట్లో పనో లేకపోతే ఆఫీస్ వర్క్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్ వర్క్కి మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఎగ్జాక్ట్గా 1 o'clockకి, ఎగ్జాక్ట్ అని అంటే 1 o'clock to 15 minutes అటు ఇటుగా, యాక్చువల్గా 1 o'clockకి సన్ నడినెత్తి మీద ఉంటాడంటారు. సో ఈ టైంలో చాలా పవర్గా ఉంటాడు సన్ కదా. సో మార్నింగ్ టైం మన బాడీ అంతా కూడా సన్ని బేస్ చేసుకొనే ఉంటుంది. ఈ పవర్ఫుల్ టైంలో మీరు మీ బాడీకి ఇవ్వవలసినటువంటి హెవీ స్టఫ్ ఏదైతే ఉందో ఇది ఇవ్వచ్చు. అందుకనే ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా తీసుకోవాలి. మన బాడీలో మనం ఎక్కువ స్టఫ్ తీసుకున్న, ఎక్కువ క్యాలరీస్ తీసుకున్న బర్న్ అయిపోయే టైం ఏంటి అని అంటే మధ్యాహ్నం 1 గంట. సో ఈ టైం అనేది మన బాడీలో అగ్ని బాగా యాక్టివేషన్లో ఉంటుంది, అలాగే సన్ కూడా యాక్టివేటివ్ స్టేట్లో ఉంటాడు కాబట్టి మెటబాలిజమ్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. కాబట్టి మీరు తిన్నవి తొందరగా అరిగి మీ బాడీలో జీర్ణించుకునేదానికి మంచి సమయం ఏంటంటే మధ్యాహ్నం 1 గంట. ఈ టైం కల్లా మీ లంచ్ని ఫినిష్ చేసేదానికి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ మరి కొంతమందికి కునికిపాట్లు తీసే అలవాటు ఉంటుందండి, ఇది అయిపోయిన తర్వాత అది కూడా చెప్తాను ఎంతసేపు పడుకోవాలో. వాతగుణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యాహ్నం పూట ఒక 1 hour హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అండి, ఒక న్యాప్ తీయచ్చు. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళకి స్లీపింగ్ హ్యాబిట్స్ అనేవి అంత కరెక్ట్గా ఉండవు, నైట్ టైము వీళ్ళకి అంతగా నిద్ర రాదు. కాబట్టి వీళ్ళు ఒక గంట సేపు మధ్యాహ్నం పూట న్యాప్ తీసుకున్నా కూడా వీళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వదు. అలాగే కపగుణం కలిగిన వాళ్ళు యాక్చువల్గా వీళ్ళ బాడీలో మెటబాలిజమ్స్ చాలా తక్కువ ఉంటాయి, మిగతా వాళ్ళకన్నా వెయిట్ గెయిన్ తొందరగా అవుతారు. కాబట్టి సో యాజ్ పర్ ఆయుర్వేదం వీళ్ళు మధ్యాహ్నం పూట నిద్ర పోకపోవడమే మంచిది. వీళ్ళంత వరకు వాళ్ళని వాళ్ళు వర్క్లో ఎంగేజ్ చేసుకోవడం అనేది మంచిది. మామూలుగానే వీళ్ళు మంచి స్లీప్ లవర్స్ అనమాట, నిద్ర అంటే బాగా ఇష్టం వీళ్ళకి, నా రాత్రులు కూడా తొందరగా నిద్ర పట్టేస్తుంది. కాబట్టి వీళ్ళకి ఈ మధ్యాహ్నం పూట నిద్ర అవాయిడ్ చేయడమే సజెస్టబుల్. ఇంకా పిత్తుగుణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 20 నిమిషాల పాటు కొనికిపాటు తీయచ్చు. సో ఏం ప్రాబ్లం అవుతుంది. అక్కడి నుంచి 6 o'clock వరకు సో రెగ్యులర్ లైఫ్ స్టైల్ మీది ఏదైతే ఉందో, వర్క్ షెడ్యూల్ ఏదైతే ఉందో, మిగతా పనులు ఏవైతే ఉందో అవన్నీ మీరు రెగ్యులర్గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 6 o'clock నుంచి ఏం చేయాలి అంటే సో ఎక్కువగా కూడా 6 to 6:30 బిట్వీన్ 7 లోపల మీ పర్సనల్ టైం, మీకు మీరు టైం ఇచ్చుకునేదానికి ట్రై చేయండి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయడం మీకు ఇష్టమా, లేదనంటే మీరు వెళ్ళి ఏదైనా స్పోర్ట్స్ అటువంటి ఆడడం మీకు ఇష్టమా, లేకపోతే మీకంటూ మీరు ఎలా రిలాక్సింగ్గా సూదింగ్గా ఫీల్ అవుతారో ఆ యాక్టివిటీస్ని ఎక్కువగా ట్రై చేయడానికి
ట్రై చేయండి. సో ఈ టైంలో ఇది చాలా రిలాక్సింగ్ పీరియడ్ అనమాట. ఈ రిలాక్సింగ్ పీరియడ్లో ఇలా ఉండాలి. అయిపోయిన తర్వాత వీలైనంత వరకు మీ యొక్క నైట్ టైం డిన్నర్ని ఎగ్జాక్ట్గా 6 నుంచి 8 లోపల కంప్లీట్ చేసుకునేదానికి ట్రై చేసేయండి. బికాస్ ఎప్పుడైతే మనకి సూర్యాస్తమయం అయిపోతుందో 6 తర్వాత సూర్యాస్తమయం అయిపోతుంది కదా, అక్కడ నుంచి మన బాడీలో మెటబాలిజం స్లో అయిపోతాయి. కాబట్టి మనం తిన్న అన్నం తొందరగా జీర్ణం అవ్వదు. అన్నం అంటే నాట్ ఓన్లీ రైస్, ఏ ఫుడ్ మీరు తిన్నా తొందరగా జీర్ణం అవ్వదు. కాబట్టి వీలైనంత వరకు 6 to 8, యాక్చువల్గా 6 o'clock కల్లా తినేయాలంటారు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం ఒక్కొక్కరికి 6 o'clock కుదరదు. కాబట్టి వీలైనంత వరకు 6 to 8 లోపల మీ యొక్క డిన్నర్ని ఫినిష్ చేసేదానికి ట్రై చేయండి. ఆ తర్వాత 8 గంటల నుంచి మీరు నిద్రపోయే లోపు మినిమం 2 hours గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది నేను మీకు ప్రతి వీడియోలో స్పెసిఫై చేస్తూనే ఉన్నాను. సో ఈ గ్యాప్ ఎందుకు? ఒకవేళ ఈ గ్యాప్ దాటితే ఏమవుతుంది అని అంటే బాడీలో మ్యూకస్ జనరేషన్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ జిగురు మన బాడీలో ప్రొడ్యూస్ జరుగుతుందో, ఎక్కువ ఉత్పత్తి అవుతుందో, లేనిపోయిన హెల్త్ కాంప్లికేషన్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మైండ్ స్టేబుల్గా ఉండదు, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అండ్ అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, బ్లోటింగ్ వస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు తిన్న డిన్నర్కి మీరు పడుకోబోయేదానికి మినిమం ఒక 2 hours గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. దీనితో మన మార్నింగ్ సైకిల్ అయిపోతుంది. మరి వాట్ అబౌట్ ద నెక్స్ట్ నైట్ సైకిల్ ఎలా ఉండాలి? దీనికి కూడా ఒక పర్టికులర్ ఫార్ములా ఉందండి. దీని ప్రకారమే ఫాలో అవ్వాలి యాజ్ పర్ ఆయుర్వేదం. అది ఏం చేయాలో కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాం. సో నైట్ టైం ఎంతసేపు నిద్రపోవాలి? కఫగుణం కలిగిన వాళ్ళు యాక్చువల్గా వీళ్ళకి 8 hours ఆఫ్ స్లీప్ అక్కర్లేదండి. వీళ్ళ బాడీ ఆల్రెడీ వీళ్ళల్లో చెప్పాను కదా మెటబాలిజమ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు వీలైనంత వరకు 8 గంటల కన్నా తక్కువే నిద్రపోయేదానికి ట్రై చేయాలి. అండ్ అలాగే వాతగుణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా 8 గంటల నిద్ర అవసరం. వీళ్ళు 8 గంటలు నిద్రపోవాల్సిందే. అండ్ పిత్తగుణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర అనేది ఉండాలి. అప్పుడే వీళ్ళ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి సరిగ్గా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీ విలువైన కమెంట్స్ని కూడా నాకు అందించడానికి ట్రై చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.